సందీప్ రెడ్డి వంగ అంటే ఒక బ్రాండ్. అర్జున్ రెడ్డి యానిమల్ తీసింది 2 సినిమాలే. కబీర్ సింగ్ బాలీవుడ్ చేసిన అది అర్జున్ రెడ్డి రీమేకే. అయితే కబీర్ సింగ్ కూడా రికార్డ్ కలెక్షన్ సాధించింది. సో సందీప్ చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లే. అందుకే ప్రభాస్ తో చేయబోతున్న స్పిరిట్ పై హై రేంజ్ అంచనాలున్నాయి. ప్రభాస్ బర్త్డేకి వదిలిన వాయిస్ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఉన్న ఇండియాస్ డైరెక్టర్లో సందీప్ ది ప్రత్యేకమైన శైలి. అలాంటి సందీప్ రెడ్డి వంగ దృష్టిలో యంగ్ హీరో సందీప్ ప్రభాస్ పడ్డాడు. దాంతో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు ఇప్పుడు సందీప్ వంగ మరో స్టన్నింగ్ స్టెప్ వేయబోతున్నాడు. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ని ఈ వీడియోలో చూద్దాం. ప్రభాస్ లాంటి స్టార్తో సినిమా అంటే అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చెప్పలేం. స్పిరిట్ చిత్రాన్ని 2027లో రిలీజ్ చేస్తామని మూవీ టీం ప్రకటించింది. డేట్ మాత్రం మెన్షన్ చేయలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఖచ్చితంగా చెప్పలేం. స్పిరిట్ మాత్రమే కాదు, పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమాలో రిలీజ్ డేట్లు కామన్ గా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఒకవేళ చెప్పిన వాయిదాల పర్వం నడుస్తుంది. సందీప్ అయితే ఈ లేట్ ని క్యాష్ చేసుకోవటానికి రెడీ అవుతున్నాడు. అందుకే ప్రొడ్యూసర్ గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. తన సొంత ప్రొడక్షన్ హౌస్ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై ఒక లవ్ స్టోరీ నిర్మించబోతున్నాడు. అందులో హీరోగా సుమంత్ ప్రభాస్ ని ఎంచుకున్నాడు సందీప్. మేము ఫేమస్ మూవీ ద్వారా సుమంత్ ప్రభాస్ ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం గోదావరి గట్టుపై అనే మూవీ చేస్తున్నాడు సుమంత్. ఇప్పుడు సందీప్ ప్రొడక్షన్ లో రాబోతున్న మూవీ నటించబోతున్నాడు. మొత్తానికి యంగ్ హీరో బంపర్ ఆఫర్ అందుకున్నాడు. సందీప్ వంగ అంటే ఒక బ్రాండ్. సందీప్ మూవీలో ఛాన్స్ కొట్టాడంటే మాటలు కాదు. అయితే ఈ మూవీని సందీప్ డైరెక్ట్ చేయటం లేదు, కేవలం ప్రొడ్యూసర్ గానే వ్యవహరిస్తున్నాడు. ఆర్జీవి శిష్యుడు వేణుకి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు సందీప్. ఇక సుమంత్ ప్రభాస్ కి జోడి అనంతిక సునీల్ కుమార్ నటిస్తోంది. మ్యాడ్ మూవీలో యాక్ట్ చేసి 8 వసంతాలు మూవీతో అనంతిక నటిగా మంచి పేరు తెచ్చుకుంది. సో ఇప్పుడు సందీప్ ప్రొడక్షన్ హౌస్ లో నటించబోతోంది. ఈ స్మాల్ బడ్జెట్ మూవీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయాలన్న ప్లాన్ చేస్తున్నాడు సందీప్. సో స్పిరిట్ ఇప్పట్లో రిలీజ్ చేయలేకపోయినా సందీప్ ప్రొడక్ట్ చేస్తున్న ఈ మూవీ అయితే ఆడియన్స్ లోకి వస్తుంది. సందీప్ ప్రొడక్షన్ లోకి దిగుతున్నాడు కాబట్టి టాలెంటెడ్ పీపుల్స్ కి అవకాశాలు ఇస్తాడని చెప్పుకుంటున్నారు ఇండస్ట్రీలో.